ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో ఒక వివాహేతర సంబంధంతోనైతే కట్టుకున్న భర్తనే కడతేర్చాలనే ఒక స్కెచ్ అయితే వేయడం జరిగింది. సో ఎవరైతే మనకి జూనియర్ అసిస్టెంట్గా దాదాపు మనకి మేడ్చల్ జిల్లాలో తను జూనియర్ అసిస్టెంట్గా పని చేస్తూ ఉన్నాడు. సో కుమార్ ఎవరైతే ఉన్నారో కుమార్కి దాంతోపాటు తన భార్య అయినటువంటి రేణుకకైతే గత కొంతకాలంగా ఏదైతే ఈ వివాహేతర సంబంధంకి అడ్డొస్తున్నాడు కుమార్ అని చెప్పేసి చాలా వరకు కూడా తన రేణుక ఏదైతే పాములాగా పగబట్టడం జరిగిందని చెప్పేసి మనకే తెలుసా ఉంది. సో ఎవరైతే సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఆలయ పూజారి తను మహేష్ అని చెప్పి తెలుసా ఉంది. సో మహేష్తోని అక్రమ సంబంధం పెట్టుకున్న తర్వాత ఖచ్చితంగా కుమార్ని కడతీర్చాలి, మన అక్రమ సంబంధానికి తిను అడ్డుగా రాకుండా ఉండేందుకు ఖచ్చితంగా సుఫారీ ఇచ్చి నేను లేపేద్దామని ఒక పక్క స్కెచ్ చేసి మరి తనైతే రాళ్లతో దాడి చేసి ఏదైతే గొడ్డలితోనైతే నరకడం జరిగింది అని చెప్పేసి తెలుసా ఉంది. సో సీసీ ఫుటేజ్ వీడియోస్ ఆధారంగానైతే ఎవరైతే సుఫారీ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో సుఫారీ గ్యాంగ్తో పాటు రేణుక, దాంతోపాటు వివాహేతర సంబంధం పెట్టుకున్నటువంటి మహేష్, సో వీళ్ళందరినీ కూడా ఒక 6గురినైతే పోలీస్ అధికారులు అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పుకోవాలా. ఈ మధ్య కాలంలో దాదాపుగా పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత దేశం రగిలిపోతుందని చెప్పుకోవాలా. కాకపోతే ఇప్పుడు పిఓకే కావచ్చు, దాంతోపాటు ఏదైతే భద్రత బలగాలు ఏవైతే ఉన్నాయో ఇవాళ ప్రాణాలు అర్పించాలా, భారత్ కోసం మనము ప్రాణాలు ఇవ్వడానికి కూడా రెడీ అని చెప్పేసి సైనికులు ఇవాళ పోరాడుతున్న టైంలో ఇవాళ అక్రమ సంబంధంతో ఇవాళ ఒక మనిషిని చంపేదాకా తెచ్చిరు అంటే ఒకసారి ఆలోచించండి. అసలు భారత్లో అసలు ఏం జరుగుతుంది అంటే అక్రమ సంబంధం గురించి అంటే ఎవరైనా అడ్డుగా వస్తున్నారంటే అక్కడ తల్లి లేదు, పిల్ల లేదు, తన అన్న లేడు, భర్త లేడు, ఎవరు లేరండి. అడ్డొచ్చిర్రా నరికేయాలా, చంపేయాలా, సుఫారియాలా. సో ఇంత దారుణానికి ఒడిగడుతూ ఉన్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ పహల్గామ్ ఉగ్రదాడి గురించి మరి దానికి సంబంధం ఏంటంటే ఒక పక్కన పాకిస్తాన్తో ఇవాళ భారత్ ఇవాళ ఫైట్ చేయడానికి రెడీ అవుతున్న టైంలో కొన్ని వేల మంది, ఒకవేళ యుద్ధం కానీ జరిగితే చాలామంది అమరులయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏవైతే ఇట్లాంటి అక్రమ సంబంధాలతోని చాలామంది సుఫారీ ఇచ్చి మరి గ్యాంగ్ అంటే ఇట్లాంటి సుఫారీ గ్యాంగ్లతోని చేతులు కలిపి మరి వాళ్ళు ఒక వ్యక్తులు అంటే అమాయక ప్రజలు ఎవరైతే ఉన్నారో అమాయకులని ఇవాళ కడతీర్చడం ఏంది అని చెప్పేసి కూడా చాలామంది ఇవాళ బాధపడుతున్న సిచ్యువేషన్ ఉందండి. ఎందుకంటే ఈ అన్వర్ ఏదైతే మనకి హైదరాబాద్కి సంబంధించినటువంటి హైదరాబాద్కి చెందిన హల్వాల్కు చెందినటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనితోని 15 లక్షలకైతే డీల్ కుదిరించుకున్నారు. ఏదైతే మనకి మొహమ్మద్ అష్వాక్ అనే ఒక వ్యక్తితోనైతే రేణుక ఒక పక్క స్కెచ్ ప్రకారం ఒప్పందం అయితే కుదిరించుకుంది. 15 లక్షలతోనైతే డీల్ చేసుకుందని చెప్పి తెలుస్తూ ఉంది. సో ఈ 15 లక్షల్లో డీల్ అయిన తర్వాత దాదాపు 3 నుంచి 4 ఈ సుఫారీ గ్యాంగ్ అయితే ఎవరైతే కుమార్ని కడతీర్చాలా, లేపేయాలా అని చెప్పేసి సంకల్పం పెట్టుకున్న తర్వాత వాళ్ళైతే బొక్క బోర్ల పడ్డారని చెప్పుకోవాలి. ఎందుకంటే సీసీ కెమెరా అనేది అనువనువునా కూడా మనకి ఇవాళ ఉంటున్న పరిస్థితి ఉంది. సో ఫైనల్గా CCTV విజువల్స్ ఆధారంగా వాళ్ళైతే అరెస్ట్ చేశారు అని చెప్పేసి తెలుసా ఉంది. సో ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా ఈ ఇన్సిడెంట్ గురించి మాట్లాడాలంటే కూడా వణుకొస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్రమ సంబంధాలతోని ఇంత దారుణానికి కడుగడతారా అన్నట్టుగా ఇవాళ అనిపిస్తూ ఉంది. అసిస్టెంట్ ఏదైతే మనకి జూనియర్ అసిస్టెంట్ జాబ్ చేస్తున్నటువంటి కుమార్ ఆయన ఏం తప్పు చేసిండండి? మాచారెడ్డి నుంచి తను ఏదో పక్కన జిల్లాకి వెళ్ళి ఇలా వర్క్ చేస్తున్న పరిస్థితుల్లో కుటుంబం కోసమే కదా, నీకోసమే కదా ఇదంతా కూడా చేసింది. ఇవాళ అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఒక ఆలయ పూజారి మహేష్ అనే ఒక వ్యక్తితోని అక్రమ సంబంధం పెట్టుకున్నాడంటే ఒకసారి ఆలోచించండి. అసలు బుద్ధి ఉండాలి అసలు నీకు. ఎవరైతే మహేష్ అనే క్యాండిడేట్ ఎవడైతే ఉన్నాడో నువ్వు ఒక పూజారివి, ఇలా నువ్వు పూజలు చేసి ఇలా 10 మందికి మంచి చేయాల్సిన అట్లాంటోడివి నువ్వు ఇలా సుఫారీ గ్యాంగ్తో చేతులు గడిపి ఇలా ఒక నిండు ప్రాణాన్ని గాల్లో కలిపేస్తా అన్నట్టుగా ఇవాళ చేయడం అనేది ఎంతవరకు ఎంత దారుణానికి ఒడిగడుతూ ఉన్నారండి. ఒక పక్కన భారత్లో ఏం జరుగుతుంది అనే దానిపైన దేశ ప్రజలు అటు చూస్తున్న పరిస్థితుల్లో అక్రమ సంబంధం కోసం, పడక సుఖం కోసం ఇవాళ సుఫారీ ఇచ్చి 15 లక్షలు, 1 కాదు 2 కాదు 15 లక్షలతోని సుఫారీ ఒప్పందం అయితే జరిగింది. సో ఆ ఒప్పందంలోనే ఒక రోజు అంటే దాదాపుగా ఇంకొక ఇన్వెస్టిగేషన్లో మనకి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో మనకు తేలింది ఏంటంటే అదే రోజు ఎవరైతే కుమార్ని కడతీర్చేందుకు ప్లాన్ చేసినటువంటి రేణుక ఐ రిపీట్ అగైన్ వాళ్ళ భర్త ఫోన్లో నుంచే సుఫారీ గ్యాంగ్కి కాల్ చేసి తను లేపేయండి ఇవాళ కరెక్ట్ టైం అని చెప్పేసి పక్క పథకం ప్రకారం
ఇదంతా కూడా చేయడం జరిగింది. అంటే ఎంత దారుణం! ఒక భర్త ఇలా ఒక మొగుడి ఫోన్ తీసుకొని అయిన ఫోన్లో నుంచే ఈయనను చంపేయండి అని చెప్పేసి సుఫారీ గ్యాంగ్కి కాల్ చేసిందంటే ఎంత దారుణానికి ఒడిగడుతున్నారు, ఎంత భయం లేకుండా పోయింది సమాజంలో అనేది ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలండి. ఎంత దారుణం ఇది. ఇంకొక విషయం ఏంటంటే సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతా ఉంది. ఎవరైతే కుమార్ తను కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు. సుఫారీ గ్యాంగ్తోని చేతులు కలపడం కాకుండా ఆ గొడ్డలితో నరికిన వ్యక్తి నా భార్యనే అని చెప్పుకుంటా ఉన్నారు. సో ఎంత దారుణం ఇది. ఇవాళ దాదాపుగా కూడా అక్రమ సంబంధాలు, ఈ అక్రమ సంబంధాల పేరుతోనే చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడం కావచ్చు, లేకపోతే ఒకరినొకరికి చంపుకోవడం, నరుకుకోవడం కాడికొచ్చిందంటే ఏడుదంక పోతూ ఉంది. సమాజం అసలు ఎట్టిపోతూ ఉంది అనే దానిపైన ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడాలంటే కూడా ఇవాళ బాధేస్తున్న పరిస్థితి ఉందండి. ఖచ్చితంగా ఇట్లాంటి వీడియో చూసిన తర్వాత చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక పక్కన పహల్గామ్ ఉగ్రదాడి గురించి, దాంతోపాటు ఇండియా వైడ్గా పాకిస్తానీలు హైదరాబాద్ కావచ్చు, కొన్ని ఏరియాలలో, ఓల్డ్ సిటీ లాంటి ఏరియాలలో వాళ్ళు తలదాచుకుంటున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా మీ దేశానికి మీరు వెళ్ళిపోండి అని చెప్తున్న టైంలో ఇవాళ ఎవరైతే ఈ సుఫారీ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో పూర్తిగా ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా ఒక టెర్రరిస్ట్ లాగా ఇలా బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ వీళ్ళని కూడా అట్లాంటి పాకిస్తాన్కి పంపించాలా అని చెప్పేసి కూడా చాలామంది సోషల్ మీడియా వేదికగా చాలామంది డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా దీనిపైన జైలు శిక్ష అయితే చాలా పెద్ద మొత్తంలో పడే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఎవరైతే ఈ సుఫారీ గ్యాంగ్లో మెయిన్గా కీ రోల్ ప్లే చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే సో మహమ్మద్ అష్ఫాక్ అని చెప్పేసి మనకే తెలుసా ఉంది. దీంట్లో ఖచ్చితంగా ఇతను ఇంకా ఎంతమందిని పొట్టన పెట్టుకున్నారు, ఈ సుఫారీతోని ఎంతమంది తలలు నరికేశారు అనే దానిపైన కూడా పోలీస్ అధికారులు ఒక సమగ్ర దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారని చెప్పి తెలుసా ఉంది. సో ఇక్కడ ఎవరు మమ్మల్ని ఏం చేస్తారులే, ఎవరు చూస్తారులే అని చెప్పేసి అనుకున్న తర్వాత సీసీ కెమెరా చూసి వీళ్ళ భాగోతాన్ని బట్టబయలు చేసిందని చెప్పుకోవాలా. దాంతోపాటు ఫస్ట్ అసలు ఎట్లా అటెంప్ట్ చేశారు అని చెప్పేసి మనం అనుకుంటే ఒక ఏరియాలో రాళ్లతోని దాడి చేసిన తర్వాత అక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో ఆ స్థానికులు కూడా ఎవరైతే ఈ రాళ్ళ దాడి చేస్తున్న వాళ్ళపైన వాళ్ళు తిరగబడ్డ టైంలో వాళ్ళను కూడా భయపెట్టించి భయభ్రాంతులకు లోన్ చేసి వాళ్ళను కూడా అక్కడ నుంచి చెదరగొట్టిన తర్వాతనే ఈ గొడ్డలితోనైతే ఎవరైతే ఉన్నారో కుమార్ని నరకడానికి ప్రయత్నించారు. రేణుక వాళ్ళ భార్యనే గొడ్డలితో నరకడం అనేది నిజంగా బాధాకరం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ ఏరియాలో అంటే ఇప్పుడు మనకి ఈ స్టేట్లలో మెయిన్గా అక్రమ సంబంధాలు, ఇల్లీగల్ అఫైర్స్తోని చాలామంది వేరే వాళ్ళ ప్రాణాలని బలికుంటా ఉన్నారండి. చిన్న పిల్లలు అంటే పిల్లలు అడ్డొస్తున్నారు అని చెప్పేసి చిన్న పిల్లలు అలా కొడుకులు వాళ్ళ బిడ్డలు అనే తేడా లేకుండా వాళ్ళు నరికేస్తూ ఉన్నారు, వాళ్ళు చంపేస్తూ ఉన్నారు. నిజామాబాద్లో కూడా లాట్ ఆఫ్ స్టోరీస్ మనం చేయడం జరిగింది. కన్న కూతురు వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నారు అని చెప్పేసి ఒక ఆటో డ్రైవర్తో పరిచయం కాస్త అదొక వివాహేతర సంబంధంగా మారింది. దాంతోపాటు ఎవరైతే ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో తను ఒక మైనర్ అని చెప్పి తెలిసింది మనకు. అప్పుడు ఆమె వివాహేతర సంబంధానికి అడ్డొస్తుందని చెప్పేసి సారంగపూర్ ఏదైతే మనకి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఏదైతే ఉంటుందో ఆ ఏరియాకి వెళ్ళి ఆ సుఫారీ అంటే దాంట్లో కూడా ఆ అమ్మాయిని కడ తీర్చాలి అని చెప్పేసి వాళ్ళ కన్న తల్లే సుఫారీ గ్యాంగ్కి వాళ్ళతోని చేతులు కలిపి ఇదంతా కూడా చేయడం. అంటే ఇట్లాంటి స్టోరీస్ ఎన్నో ఉన్నాయి. దాదాపు పుట్టలుగా మనం ఎన్ని తవ్వుతే అన్ని అట్లాంటి చిట్టలన్నిటి మనం బయటపడతా ఉన్నాయి. ఒకసారి ఆలోచించండి, ఎటుపోతుంది సమాజం. ఏదైతే కట్టుకున్న భర్తనే వల్ల కడ తీర్చడానికి ప్రయత్నించిందంటే అట్లాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేయాలా అనే దానిపైన ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నటువంటి కుమార్ ఆస్తిని కాజేయడానికే ఈ పడక సుఖానికి అలవాటు పడ్డ తర్వాత ఖచ్చితంగా మహేష్ని ఈ స్కెచ్ అయితే వేసింది. ఈ స్కెచ్ వేసిన తర్వాత పూర్తిగా ఫెయిల్ అయిన తర్వాత ఇదంతా కూడా బయటకు వచ్చిన తర్వాత కుమార్ పరిస్థితి వల్ల దయనీయ పరిస్థితి అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇలా సొసైటీలో ఇజ్జత్ పోయింది. ఇలా జాబ్ లేని వాళ్ళు అంటే దాదాపుగా మనము సినిమాలలో కావచ్చు లేకపోతే రియల్ లైఫ్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎలాంటి పని చేయని వాడు ఎవడైతే ఉన్నాడో వాళ్ళని ఇడిచబెట్టేసి వాళ్ళ భార్యలు వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అసలు యాక్చువల్లీ ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నందుకు ఖచ్చితంగా మీరు క్షమించాలా. ఎవరైతే ఒక్కరు చేయడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా ఇది అందరూ ఇట్లానే చేస్తున్నారు అని అయితే మనం చెప్పలేమండి. ఎవరో ఒక్కరు చేయడం వల్ల ఇదంతా కూడా ఇట్లాంటి బ్యాడ్ పేటర్ అవుతుంది. సో ఎవరైతే ఇట్లాంటి ఇన్సిడెంట్లకు పాల్పడతా ఉన్నారో, పడక సుఖం కోసం హత్యలు చేస్తూ ఉన్నారో, సుఫారీలు ఇచ్చి చంపేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారో ఖచ్చితంగా
ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా ఇది వాళ్ళకి అంకితం అని చెప్పుకోవాలి. ఎందుకంటే తప్పు చేసిన వాడు ఎన్నటికైనా దొరకక మానడు అని చెప్పేసి ఖచ్చితంగా నానుడే ఉంది. సో ఇందులో భాగంగానే ఖచ్చితంగా ఆ వీడియో సీసీ ఫుటేజ్ ఆధారంగానే వీళ్ళందరూ కూడా దొరకడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో మనం ఇవాళ నడుస్తున్న పరిస్థితి ఉంది. అడుగడుగున సీసీ కెమెరాలు ఉన్నా కూడా అవన్నిటిని పక్కన పెట్టేసి ఎవరైతే ఈ సుఫారీ గ్యాంగ్తో చేతులు కలిపి ఇవాళ బోర్ల పడడం జరిగింది. జైలు గోడల్లో చిప్పకూడు తినే పరిస్థితి అయితే వచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక భయం అనేది మొదలైందని చెప్పుకోవాలి. ఎందుకంటే కట్టుకున్న భార్యనే ఇలా సుఫారీ ఇచ్చి భర్తను చంపడానికి ప్రయత్నించిందంటే ఒక్కసారి ఆలోచించండి. ఏవైతే మనకి అసలు ఎథిక్స్ లేకుండా పోయినాయండి, మానవ విలువ లేకుండా పోయినాయి. ఖచ్చితంగా దీనిపైన సమగ్ర విచారణ అయితే జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎవరైతే ఈ హల్వాల్కి సంబంధించినటువంటి సుఫారీ గ్యాంగ్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఇతను కూడా గతంలో ఎంతమందిని ఇట్లా పొట్టను పెట్టుకున్నారు అనే దానిపైన కూడా మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా ఈ వీడియో మాత్రం ఎవరైతే ఇట్లాంటి నీచపు పనులకు ఒడిగడతా ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ వీడియో